హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ ఫ్యామిలీలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈరోజు చిన్నపిల్లల్లో వచ్చే అడినాయిడ్లు గురించి చెప్పబోతున్నాను. నాసికా పాలిపులు అనేవి వేరు వేరు స్థితుల్లో ఉంటాయి. అవి ఉన్న వాళ్ళకి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. నోటితో శ్వాస తీసుకుంటూ ఉంటారు మరియు గురక వస్తూ ఉంటుంది. నోటి దుర్వాసన కూడా వస్తుంది. చెవి సమస్యలు వస్తూ ఉంటాయి. అడినాయిడ్లు అనేవి చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటి కోసం నేను మ్యాగ్నెట్ థెరపీ అండ్ కలర్ థెరపీ, ఆకుప్రెజర్ పాయింట్స్ చెప్తాను. వాడి చూడండి, తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందో. వీటినే టాన్సిల్స్ అని కూడా అంటారు. సీడ్ థెరపీ కూడా చెప్తాను. ఇలా టేప్ తీసుకోండి. మీకు బెస్ట్ అంటే మ్యాగ్నెట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ ఉంది కదా చూడండి. 2 హ్యాండ్స్ ఫింగర్స్కి, ఇండెక్స్ ఫింగర్కి ఫస్ట్ జాయింట్ మిడిల్లో పెట్టండి. ఇలా పెట్టేసి ఇక్కడ 30 టైమ్స్ ప్రెస్ చేయండి. ఓకేనా? ఇక్కడ మనకి కళ్ళు, ముక్కు అంటే ఇది హెడ్ భాగం. ఇక్కడ ముక్కు దగ్గర ఇక్కడ కూడా ఒకటి పెట్టాలి. చూపిస్తాను చూడండి. మీరు పెద్ద టేప్ తీసుకొని ఇక్కడ 1 అయినా పెట్టచ్చు, 3 అయినా పెట్టచ్చు, మీ ఇష్టము. మీ ప్రాబ్లం బట్టి మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 ఇలా నిలబెట్టేయచ్చు. పెద్ద టేప్ ఉంటే ఇలా పెట్టేయచ్చు. ఇక్కడ ఇలా పెట్టేసి, అంటే పెద్ద టేప్ అయితే సరిపోతుంది. ఇక్కడ ముక్కు దగ్గర ఇలా పెట్టేసి మీరు నిలువుగా పెడితే బాగుంటుంది. నేను అడ్డంగా పెట్టాను, టేప్ చిన్నది కదా. చూడండి, మీరు ఇట్లా నిలువుగా 3 పెట్టేసేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సరిపోతుంది. ఇక్కడ కూడా ప్రెస్ చేయండి. అంతే. 2 హ్యాండ్స్కి అప్లై చేయాలి. ఇక్కడే మీరు మ్యాగ్నెట్ కూడా పెట్టవచ్చు. చూపిస్తాను చూడండి. మ్యాగ్నెట్ థెరపీ, సీడ్ థెరపీ అయిపోయింది కదా. ఒకవేళ మ్యాగ్నెట్ థెరపీ మీకు మ్యాగ్నెట్స్ అందుబాటులో లేకపోతే సీడ్ థెరపీ వాడండి. మ్యాగ్నెట్స్ అయితేనే మీకు చాలా బాగా ఇవి సెట్ తీసుకున్నారంటే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పనికొస్తాయి. పిల్లలకు జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా అన్నిటికీ ఇవి వాడవచ్చు. ఓకేనా? ఒకసారి ఇవి ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. మన స్కిన్కి వైట్ టచ్ అవ్వాలి. ఇక్కడ ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, ఇక్కడ మిడిల్లో వైట్ అయితే టచ్ అవ్వాలి. ఇలా పెట్టేసేయండి. ఇది పెట్టినా కూడా మీరు ఇక్కడ 30 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఓకేనా? ఇది మనకు గొంతేరియా, ఆకుప్రెజర్ పాయింట్స్. ఇదంతా మీరు మీ పిల్లలకి ఇలా అనుకుంటూ ఉండమని చెప్పండి. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలా ప్రెస్ చేయడం వలన ఇది గొంతేరియా, ఆ జలుబున్నా దగ్గున్నా కూడా ఇవి పెట్టడం వలన మీకు అవి వాపు వచ్చినా కూడా తగ్గుతాయి. ఇప్పుడు కలర్ థెరపీ చెప్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా, ముక్కు సైడ్లో ఇక్కడ ఆకుప్రెజర్ పాయింట్ ఉంటాయి. ఇవి కూడా ప్రెస్ చేయాలి. కింద లింక్ ఇస్తాను, ఈ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. ఆ లింక్ చూడండి. మార్కరు, ఈ మార్కరే తీసుకోండి, ఈ బ్రాండే తీసుకోండి. ఇక్కడ నేను పెట్టాను కదా, ఇక్కడ కలర్లు పెట్టాలి. ముక్కు ఈ చివరన పెడితే మీకు ఒకవేళ ముక్కు దగ్గర వాళ్ళకి వాపు ఎక్కువ ఉంది, ముక్కు నొస్తుంది అంటే కూడా మీరు ఇక్కడ కలర్ ఇక్కడ నుంచి గీసేయచ్చు, కానీ అసహ్యంగా ఉంటుంది. ఇక్కడ ఒక చుక్క, ఇక్కడ ఒక చుక్క పెట్టండి. ముక్కు సైడ్లో పెట్టండి. కొంచెం పైన అయినా కూడా కొంచెం ఎక్కువగా పెట్టండి. ఓకేనా? ఇక్కడ గొంతు కింద వాపు వస్తుంది అంటే రెడ్ మార్కర్ తీసుకుని ఎక్కడైతే వాళ్ళకు పెయిన్ ఉందో అక్కడ కొంచెం ప్లేస్ సెంటర్లో వదిలేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ గొంతు ఉంది కదా, గొంతు కింద ఇక్కడ వాపు ఎక్కడైతే వాళ్ళకి ఇటు ఈ భాగంలో ఎక్కడైతే వాపు వస్తుందో, ఒకవేళ వాపు వచ్చి పెయిన్ వస్తుందో అక్కడ ఎలా గీయాలి అంటే అక్కడ వాపు వచ్చే దగ్గర మీరు కొంచెం గ్యాప్ వదిలేసి, పెయిన్ యాడైతే వస్తుందో కొంచెం గ్యాప్ వదిలేసి ఇలా మీరు రెడ్ మార్కర్ కానీ, రెడ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది, ఈ మార్కరే తీసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. వేరే మార్కర్ యూజ్ చేయొద్దు. కొన్ని అయితే వీటిలో కలర్స్ దొరకవు,
కొన్ని ఇలాంటివి తీసుకోండి సరిపోతుంది. ఇలా ఎక్కడైతే పెయిన్ వస్తుందో వాళ్ళకి అక్కడ ఇలా గీసేయండి. గ్రీన్ కలర్ కూడా ఒక సైడ్ గీయండి. ఎందుకంటే మీరు గ్రీన్ కలర్ గీసారంటే కనుక వాళ్ళకి ఇలా రౌండ్ ఆఫ్ చుట్టేయండి. ఈ కలర్ బాగా పనిచేస్తుందా, ఈ కలర్ బాగా పనిచేస్తుందా అనేది వాళ్ళే చెప్తారు. పెయిన్ ఈ కలర్ గీసిన దగ్గర పెయిన్ 2 days తర్వాత ఎలా ఉంది, ఇది గీసిన దగ్గర ఎలా ఉందని వాళ్ళే చెప్తారు. వాళ్ళకి ఏ కలర్ అయితే సెట్ అవుతుందో ఆ కలర్ ఇలా నొప్పి ఉన్న దగ్గర గీసేయండి. ముక్కుకి ఇటు సైడ్ అటు సైడ్ చూపించాను కదా, ఇక్కడ మాత్రం రెడ్ మార్కర్ పెట్టేయండి. నైట్ పనుకునేటప్పుడు ఇలా పెట్టడం వలన జలుబు అనేది లేకుండా పిల్లలు హ్యాపీగా నిద్రపోతారు. ఇంకో కలర్ కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు స్కై బ్లూ కలర్ చూసారు కదా, స్కై బ్లూ తీసుకోండి. ఇక్కడ మీరు సీడ్ థెరపీ యూజ్ చేసేటప్పుడు కానీ మ్యాగ్నెట్ థెరపీ యూజ్ చేసేట్టుగా ఉంటే కానీ మీరు మ్యాగ్నెట్స్ బుక్ చేసుకుంటే మీ పిల్లలకి ఎప్పుడు పనికొస్తాయి. ఇలా గీసేసి ఇక్కడ మీరు మిరియాలన్నా పెట్టచ్చు, ఇలా పెట్టేసి టేప్ వేసేయచ్చు. లేదంటే ఇందాక మ్యాగ్నెట్ థెరపీ చూపించాను కదా, ఇలా గీసి పెడితే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ స్కై బ్లూ కలర్ గీయండి. ఓకేనా, ఇంకో కలరు ఇక్కడ లిటిల్ ఫింగర్కి, అంటే మనకు జలుబు తగ్గాలంటే ఇటు ముందుకి గీయాలి. ఇలా గీయండి. ఓకేనా, అంతే. 2 హ్యాండ్స్కి గీస్తే గీయచ్చు, లేదంటే 1 హ్యాండ్కే సరిపోతుంది. మీరు కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు జలుబు ఉంటే గనక ఇక్కడ గీసుకున్నారంటే గనక మీకు 4 minutesలోనే ముక్కులు ఆరుతాయి. 2 hours ఒకసారి కలర్లో అప్లై చేయాలి. ఇక్కడ మాత్రం నైట్ పనుకునేటప్పుడు పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ పెట్టారంటే కనుక వాళ్ళు తెల్లారేంత వరకు ఇబ్బంది లేకుండా నిద్రపోతారు. తర్వాత ఆక్యుప్రెషర్ పాయింట్ ఇంకోటి కూడా చెప్తాను. మీరు మ్యాగ్నెట్ థెరపీ తీసుకోండి, ఎందుకంటే మ్యాగ్నెట్స్ అనేటివి చాలా బాగా పనిచేస్తాయి. సీడ్ థెరపీ కూడా వాడండి, మ్యాగ్నెట్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయి. గొరక వస్తుంది పిల్లలకు అంటే కనుక ఈ ముక్కు దగ్గర నుంచి ఫింగర్ ఇలా పెట్టేసి ఇలా, అంటే ఒక షార్ట్ వీడియో అయితే చేశాను గురకకి. ఈ ముక్కు దగ్గర నుంచి ఫింగర్ ఇలా పెట్టేసి ఇలా, అర్థం కాలేదా? ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. స్టిక్కర్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. మీ పిల్లలకి ఇక్కడ ఇలా అనడం వలన, ఆక్యుప్రెషర్ పాయింట్ ఇలా అనడం వలన జలుబు ఉండదు. జలుబు అనేది తగ్గితే ఆటోమేటిక్గా ఆపరేషన్ అవసరం లేదు. పిల్లలకి అడినాయిడ్స్కి ఆపరేషన్ అవసరం లేదు. ఈ కలర్లతోనే ఇక్కడ కలర్ పెట్టడం వలన మీకు జలుబు అనేది రాకుండా ఉంటుంది. డైలీ పెట్టాలి. స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టద్దండి, ఎందుకంటే ఎర్రగా ఉంటుంది. హాలిడేస్ కాబట్టి హాలిడేస్లో పెట్టండి. లేదు నైట్లో పెట్టారంటే కనుక ఒక క్రీమ్ ఎత్తుకొని బాగా మార్నింగ్ లేగానే ఆ క్రీమ్తోనే తుడిసేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకోమని చెప్పండి, సరిపోతుంది. ఈ కలర్లు నైట్లో పెట్టేసి మార్నింగ్ వాళ్ళకి కడిగేయండి. ఇది మీరు కూడా యూజ్ చేయండి. పనిచేస్తుందా లేదా అని తెలియాలి అంటే మీరు యూజ్ చేయండి. మీకు జలుబు ఉన్న వాళ్ళకి యూజ్ చేయండి. వెంటనే 4 minutesలోనే ముక్కులు ఆరిపోవడం చూస్తారు. 2 hours ఒకసారి కలర్లు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. నైట్ అయితే అవసరం లేదు, పగలైతే అప్లై చేయాలి. సాయంకాలం తిన్న తర్వాత ఇలా కలర్లు అప్లై చేసేయండి. మళ్ళీ పనుకునేటప్పుడు ఒకసారి అప్లై చేసేయండి, సరిపోతుంది. కింద ఒక వీడియో ఇస్తాను, ఆ విధంగా ఆక్యుప్రెషర్ పాయింట్లు అనేది మీరు ప్రెస్ చేయండి. ఎలా ఉన్నది వాడిన తర్వాత అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.